చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకుపోయే అంశం ఈ ఏప్రిల్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు, 1వ తారీఖు సప్తమి నుండి 30వ తారీఖు సప్తమి వరకు జరగబోయే ఒక కాల పరిమితి, ఈ మేషరాశి గల వారికి ఎలా ఉంటుంది, వీరి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా ఈ యొక్క సమయకాలము వీరికి చాలా వరకు చక్కగా వీరు చేసే ప్రతి పనిలో పురోగతితోటి అనుకూలంగా ముందుకెళ్ళే యోగం అనేది ఒక మేషరాశి గల వారికి చాలా ప్రధానంగా కనిపిస్తుంది. మంచి వాక్చాతుర్యంతో, మంచి వాక్సిద్ధితోటి వీరు చుట్టూ ఉన్న కొన్ని సమస్యల్ని వీరంతటి వీరే చాలా తెలివిగా చాకచక్యంగా సరిచూసుకొని ముందుకెళ్ళటానికి ఈ యొక్క సమయకాలము ఈ యొక్క మేషరాశి వారికి చాలా అనుకూలిస్తుంది. అలా కొన్ని సమస్యలు రాబోయే పొరపాట్లను కూడా వీరంతటి జాగ్రత్తగా తెలుసుకొని ఈ సమయకాలంలో వాక్సిద్ధితోటి బయటపడటానికి కూడా చాలా వరకు అవకాశం ఉందని చెప్పి గుర్తుంచుకోవచ్చు. అలాగే ఈ యొక్క మేషరాశి గల వారికి వ్యాపార రీత్యా పెట్టుబడులు తేవాలి, పెట్టుబడులు తెచ్చి పెట్టి మనం ముందుకు వెళ్ళాలి, ఎలాగైనా సరే మనం అనుకున్న వ్యాపార స్థితిలో ఎదగాలి అని చెప్పి మీరు ఎప్పటి నుండో అనుకుంటున్న ఆలోచన ఈ సమయకాలంలో మీరు నెరవేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ₹1 మీరు బయట నుండి అప్పు తెచ్చినప్పటికీ, తెచ్చి మీ ఎదుగుదల కోసం మీరు చేసే వ్యాపారంలో పెట్టినప్పటికీ అది తీరుతుందో తీరదో, అవుతుందో కాదో అని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండదు. మీరు ₹1 బాకీ చేసి మీ ఎదుగుదల కోసం పెట్టిన రూపాయి అనేది ఇంతకింత మీకు అనుకూలిస్తుందే తప్ప ఈ సమయంలో మిమ్మల్ని ఏమాత్రం నష్టపెట్టదని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే ఉద్యోగస్తులు నూతనంగా వారు ముందుకెళ్ళాలి, చేస్తున్న ఉద్యోగం కంటే కూడా కాస్త ప్రధానంగా స్టెప్స్ పైకి ఎక్కాలి అని చెప్పి మీరు చేసే పనులు మీ యొక్క పై ఉన్నవారి నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకూలంగా ముందుకెళ్ళటానికి చాలా వరకు వారు మీకు రెస్పాన్స్ అయ్యి మీకంటే పై ఉన్నవారు కూడా మీకు అనుకూలించి మీ యొక్క పనుల్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళటానికి కూడా దోహదపడుతూ ఉంటారు. అలాగే బంధుమిత్రులతోటి విందు వినోదాలు కూడా ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు ఎక్కువగా వెళ్ళటం, ఎక్కువగా సరదాగా ఉండాలి అని చెప్పి కూడా గడపటం, ఎక్కువ విలాసవంతంగా కాస్త సరదాగా నడవాలి అని చెప్పి బంధువులతోటి నవ్వుతూ తులుతూ ఉండటం కూడా ఈ సమయకాలంలో ఒక మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఆరోగ్యరీత్యా దీర్ఘకాలికంగా ఇదివరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యల్ని మీరు చాలా వరకు నెగ్లెక్ట్ చేయకుండా ఇదివరకు పోయినవి కూడా ఈ సమయకాలంలో కొన్ని వచ్చే అవకాశాలు ఆరోగ్యరీత్యా మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు తక్కువలో ఉన్నప్పుడే దాన్ని సరిచేసుకొని, తక్కువలో ఉన్నప్పుడే మీరు ఆ ఒక్క ప్రాబ్లంను గుర్తించి రెమెడీ చేసుకోవటం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం మంచిది. అలా కాకుండా ఆరోగ్యరీత్యా మాత్రం ఎటువంటి పరిస్థితులు నిర్లక్ష్యం చేయకండి. అదేవిధంగా ఈ సమయకాలంలో మీకు రాబోయే కొన్ని అనారోగ్య సమస్యలు, కొన్ని ఇబ్బందుల్లోంచి మీరు బయటపడాలన్నా అన్ని విధాలుగా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు ముందుకెళ్ళి ఒక సమయం అనేది ఈ యొక్క సమయకాలం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీకు అనారోగ్య సమస్యల నుండి బయటపడాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన సంకల్పం వచ్చేసి శ్రీ వెంకటరమణుని ఈ యొక్క సమయకాలంలో ప్రార్థించడం చాలా వాటికి శ్రేయస్కరం. ఈ యొక్క సమయంలో మీకు వీలున్నప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, ప్రదక్షిణ చేసి కాసేపు కూర్చొని రావటం చేతన రాబోయే కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడటానికి, చేసే ప్రతి కార్యంలో కూడా మీరు ముందుకెళ్ళడానికి అనుకూలంగా మహానుభావుడి యొక్క స్థితి మీ అందున ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత వరకు కష్టపడుతున్నా సమయం అంతా కూడా ఏమాత్రం కలిసి రాకుండా ఇబ్బంది పడుతుంటే వారికి వారి యొక్క జాతకంలో ఏదో తెలియని ఇబ్బంది ఉంటుందని చెప్పి గ్రహించాలి. మనిషి మనం చేసే పని అనేది మనం ఎంత కష్టపడుతున్నా అనుకూలంగా ముందుకెళ్లకుండా మళ్ళీ ఆటంకాల మీద ఆటంకాలు వస్తూ ఉన్నాయంటే ఏదో సమస్య ఉంది, మనకు మించింది ఏదో జరుగుతుందని చెప్పి గుర్తించి దాని దగ్గర రెమెడీ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడతారు. మీ యొక్క జ్యోతిష్యానికి సంబంధించి ఏ ఒక్క సలహాలకైనా సూచనలకైనా పరిపూర్ణంగా సంప్రదించండి. దాని దగ్గర సలహాలు సూచనలు పరిపూర్ణంగా పడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.